హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కొత్త ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్ కొట్టండి. సో సంక్రాంతి సినిమాల సందడి బిగిన్ అయిపోయింది. 1 గాదు, 2 గాదు, అబ్బో! చాలా సినిమాలున్నాయి. ఈ సంక్రాంతి సినిమాల విషయంలో ఒక స్పెషాలిటీ ఉంది. ఈ సీజన్‌లో అదేందో మాట్లాడుకుందాం. మీకు మీ ఫేవరెట్ మూవీ ఏది చూడాలనుకుంటున్నారు వచ్చిన సినిమాల్లో? ఎందుకంటే అన్ని సినిమాలు చూడటం అవ్వదు. సో ప్రయారిటీస్ ఉంటాయిగా. ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ అట్లా. సో మొత్తానికి 'రాజా సాబ్' ఒకటొస్తుంది. 'మనశంకర వరప్రసాద్' అని చిరంజీవి గారిదొస్తుంది. తర్వాత 'నారి నారి నడుమురారి' శర్వాదొస్తుంది. ఆ తర్వాత 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రవితేజదొస్తుంది. ఇంకా 'అనగనగా ఒక రోజని' నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరిది ఒకటుంది. 'జననాయకన్' అని అది కూడా 9కి ప్లాన్ చేస్తున్నారు. సో కొంచెం సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది విజయ్‌ది అది. తమిళ్, తెలుగులో. సో ఈ సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? మీరు ఫస్ట్ చూడాలనుకుంటున్న మూవీ ఏంటో కమెంట్ చేయండి. ఇంకొకటేంటంటే రద్దీగా ఉండి విపరీతమైన తోపులాటలు ఉన్న వాటిని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం చాలా అంటే చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. అక్కడికెళ్ళి సినిమా ఏమో గాని ప్రాణాల మీదకి తెచ్చుకొని తర్వాత ఇబ్బంది పడే కంటే హ్యాపీగా సినిమాకెళ్ళేదే హ్యాపీగా ఎంజాయ్ చేయటానికి. ఒక పూట లేట్ అయినా పర్లా, లేకపోతే ఒక రోజు లేట్ అయినా పర్లా. అసలు ఇంకా నేను వెయిట్ చేయగలను అనుకుంటే ఓటీటీలో చూసినా పర్లా. ఇంకా మన ఓన్ ఇంట్లో టీవీ ప్రొజెక్టర్ వేసుకొని హ్యాపీగా పెళ్ళాంతోటి ఏదైనా చేయించుకొని నీట్‌గా తింటా చూడొచ్చు ఫ్రీగా. సో టికెట్ల రేట్లు అట్టున్నాయి మరి. సో ఈరోజు 'రాజాసాబ్' టికెట్స్ ఓపెన్ చేస్తే ఏపీలో 400 ఒక్కో టికెట్. సో మొత్తానికి ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఏంటి? కథ, కమమిషి మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఈ సంక్రాంతి బరిలో ఫస్ట్ వస్తున్న మూవీ 'రాజా సాబ్'. 9థ్ దిగబోతున్నాడు ప్రభాస్. సో ప్రభాస్‌ని ఒక రకంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ స్థాయి వేరు, తన స్థానం వేరు. ఎందుకంటే అసల పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ ఉంది ప్రభాస్‌కి. ఆయన తీసిన మూవీస్ అలా ఉన్నాయి. ఓకే. 'బాహుబలి' నుంచి ఆయన క్రేజ్ గాని, ఆయన బిజినెస్ గాని ఎల్లలు దాటిందంటే అతిశయోక్తి కాదు. అటువంటి ప్రభాస్ మారుతి చెప్పిన ఒక స్క్రిప్ట్‌కి ఒప్పుకొని అది ఏమైద్దో తెలీదు. భారీ సెట్టింగ్స్ ఉండవు, ఏముండవు. ఓకే. సో ఒక హర్రర్ బేస్డ్ మూవీ అనమాట. ప్రభాసే చెప్పాడు మొన్న ఈవెంట్‌లో. ఇది ఒక నానమ్మ మనవల కథ గూడా అని. అంటే తిని రోల్ ఎంత ఉంటుందో వాళ్ళ నానమ్మకు కూడా అంత ప్రయారిటీ ఉంది అన్నట్టు చెప్పాడు. సో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్, హర్రర్ ఎలిమెంట్ ఉంది. సో ఫ్యామిలీస్‌కి ఎళ్ళే సినిమానే ఇది. ఓకేనా? దట్టు మారుతి అంటేనే కామెడీ మార్క్ ఉంటది. తొలినాళ్ళలో ఆయన కొంచెం కామెడీ ఓవర్ డోస్ అయ్యేది. 'బస్ స్టాప్' గాని, ఈ రోజుల్లో గాని కొంచెం కంటెంట్ ఎక్కువ ఉండేది. అంటే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానివ్వని రాను తగ్గించుకుంటా వచ్చాడు. ప్రేమ కథా చిత్రం గాని, తర్వాత చాలా నవ్విచ్చాడు. చాలా చాలా మంచిగానే డీసెంట్ కామెడీతో ఎళ్తున్నాడు. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ప్రభాస్ లాంటి ఒక పెద్ద స్టార్‌ని సో పెట్టి సినిమా తీస్తున్నాడు. ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడంటే మారుతి. సో మూవీ ఈవెంట్‌లో మాట్లాడతా అతను ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీ అడ్రెస్ కూడా ఇచ్చేసాడు. ఫ్లాట్ నంబర్‌తో సహా. సినిమా ఫ్లాప్ అయితే మా ఇంటికొచ్చి అడగొచ్చు, మీరు క్వెషన్ చేయొచ్చని. అంటే అంత నమ్మకం పెట్టాడనమాట. చూద్దాం ఏమైద్దో. ఇది జాన్ 9థ్ రాబోతున్న 'రాజా సాబ్' మూవీ. ఆ తర్వాత 'మనశంకర వరప్రసాద్'. మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు కొంత నిడివిలో కనిపిస్తా ఉంటాడు. సో వీళ్ళిద్దరూ ప్లస్ నయనతార స్పెషల్ అట్రాక్షన్. ఇది 12థ్ రిలీజ్ అవుతుంది. సో అనిల్ రావిపూడి డైరెక్టరు. తెలుసు అనిల్ రావిపూడి ఇంతవరకు ఫ్లాపులు లేని ఒక డైరెక్టర్. సో ఇతను పెద్ద పెద్ద అన్ని ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. పెద్ద పెద్ద చారిత్రాత్మక సినిమాలు గాని, లేకపోతే భయంకరమైన వాట్ యూ కాల్ భారీ సెట్టింగులు గాని ఏముండవు. సింపుల్ ఫ్యామిలీ ఓరియెంటెడ్‌తో ఉంటాయి ఇతని మూవీసు. వచ్చామా, అందరం కూర్చొని సినిమా చూసామా, పాప్‌కార్న్ తిన్నామా, నవ్వుకుంటా ఎళ్ళామా అన్నది ఆయన కాన్సెప్ట్. సరే ఆయన సినిమాలు నచ్చనోళ్ళు ఏందిరా నాయన ఈ క్రింజ్ కామెడీ అనుకునేవాళ్ళున్నారు. ఏదో ఒక కామెడీరా బాబు, కామెడీ ఏదో ఒకటి ముందు మనల్ని 2:30 గంటలు నవ్విచ్చాడా లేదా అనుకునేవాళ్ళున్నారు. సో మాక్సిమం 2:30 గంటలు మనల్ని ఎంటర్‌టైన్ చేస్తానికి అనిల్ రావిపూడి సినిమాలు ఉపయోగపడతాయి అనుకుంటున్నారు కాబట్టే అన్ని సినిమాలు హిట్టే. అసలు ఆయన తీసిన ప్రతి సినిమా హిట్టే కదా! ఆ! సో 'ఎఫ్2' అయితేనేంటి, 'ఎఫ్3' అయితేనేంటి, మొన్నొచ్చిన సంక్రాంతికి వస్తున్నామేంటి, ఇప్పుడు మళ్ళా సో దట్టు చిరంజీవి గారు కామెడీకి పెట్టింది పేరు. చిరంజీవి గారు తర్వాత అన్ని రకాల పాత్రలు పోషించిన చిరంజీవి గారిలో కామెడీ యాంగిల్ సూపర్ ఉంటది. అంటే ఒక 'చంటబ్బాయి' గాని, లేకపోతే కొన్ని సినిమాలుంటాయి చిరంజీవి గారి కామెడీ పంచాయి. అంటే అల్లాడిస్తాడసలు కామెడీ.
సో నయనతార హీరోయిన్. ఇది 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 ఈ ఈ మూవీ ఇతివృత్తం ఏందంటే ఆల్రెడీ భార్యాభర్తలు చిరంజీవి, నయనతార వీళ్ళ సంసారం సజావుగా పోతుండగా చిన్న చిన్న గొడవలొచ్చి, మనస్పర్ధలొచ్చి కొంచెం దూరం అవుతారు. వీళ్ళు మళ్ళా కలిసారా? లేరా? ఆ మధ్యలో జరిగే ట్విస్ట్‌లేంటి? ఆ కథ కమామేషు, మధ్యలో చిరంజీవి గారి డాన్స్‌లు, ఆ ఒక స్టెప్ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది. ఆహ్, అదరగొట్టేశారు. అనిల్ రావిపూడి డాన్స్ అయితే కుమ్మేస్తున్నాడు కింద స్టేజ్ మీదనే. వెంకటేష్ గారు మంచి జోష్‌లో ఉన్నాడు. చిరంజీవి గారు మంచి జోష్‌లో ఉన్నారు. చిరంజీవి గారి డాటర్ సుష్మిత రామ్ చరణ్ గురించి మాట్లాడినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాడు చిరంజీవి గారు. సో, అబోవ్ ఆల్ ఇది కూడా ఒక కామెడీ ప్లస్ ఫ్యామిలీ. చూడండి ఇక్కడ సారూప్యం ఏందంటే అన్ని సినిమాలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఈసారి సంక్రాంతికి. సో, భయంకరమైన చారిత్రాత్మక మూవీలు, భయంకరమైన కత్తి యుద్ధాలు, భయంకరమైన కొన్ని వందల కోట్లతో మొత్తం అసలంటే సంవత్సరాలు కష్టపడి సినిమాలు తీయడం ఆ టైప్ కాదు. సింపుల్‌గా అంటే నాకు తెలిసి అందరూ ఇంక సంక్రాంతి అంటే ఫ్యామిలీ అని డిసైడ్ అయినట్టున్నారబ్బా! సంక్రాంతికి చాలామంది ఊళ్ళలోకి కొత్తల్లుళ్ళొస్తారు పెళ్ళైనోళ్ళు. సో, వాళ్ళు ఎంచుకునే సినిమా ఎలా ఉంటదంటే, ఒక మామ, ఒక అత్త, వాళ్ళ అమ్మ, నాన్న, పెళ్ళాం, ఇంకెవరైనా ఉంటే మరదలు, లేకపోతే వాళ్ళ బామర్దులు వీళ్ళందరితో కలిసి ఒక సినిమాకెళ్ళాలంటే ఎటువంటి సినిమా చూజ్ చేసుకుంటారు? చరిత్ర చెప్తుంది. సంక్రాంతి సినిమాల్లో ఫ్యామిలీ సినిమాలు హిట్ అవుతున్నాయని. సో, మాక్సిమం అదే కథాంశాన్ని చూజ్ చేసుకుంటున్నట్టున్నారు. సంక్రాంతికి ఎస్పెషల్లీ సంక్రాంతికి టార్గెట్‌గా రిలీజ్ చేస్తున్న సినిమాలు. సో, అది 'మనశంకర్ వరప్రసాద్' చిరంజీవి గారు వస్తున్న హీరోగా డీటెయిల్స్. ఆ తర్వాత 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఇది రవితేజది. ఇది 13థ్ వస్తుంది. సో, ఇక్కడ గూడా ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఒక లవర్ ఉండంగా ఇంకో లవర్‌తో పడిపోతాడంట. సో, ఏంటి అసలా ఆ కథ ఏంటి? ఏంటి చూడాలి. సో, ఇంక రవితేజ గారు కామెడీ గురించి మనం చెప్పాల్సిన పనేంది? ఆల్రెడీ హి ఈస్ ప్రూవ్డ్. సో, రవితేజ గారి డైలాగ్ గాని, డిక్షన్ గాని సో, కుమ్మేస్తారు. ఆయన ఏ రోల్‌లోకైనా కుమ్మేస్తారు. పరకాయ ప్రవేశం చేసేస్తారు. సో, అటువంటి రవితేజ గారు హీరోగా వస్తున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తిలో' సో, అది గూడా మంచి కామెడీ టచ్ ప్లస్ ఫ్యామిలీ ఓరియెంటెడ్. ఇది కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్. ఇది 13 ఓకేనా. 'రాజాసాబ్' 9 అయితే, 'మనశంకర వరప్రసాద్' 12 అయితే, ఇది 13వ తేదీ వస్తుంది. ఆ తర్వాత 'నారీ నారీ నడుం మురారి' 14థ్. 'శర్వానంద్' తెలుసుగా. 'శర్వానంద్' పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు గూడా పెద్ద పెద్ద హీరోలు ఉండంగా గాని ఇతను సంక్రాంతి బరిలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన చరిత్ర తింది. 'శతమానం భవతి' గాని చాలా సినిమాలున్నాయి. 'ఎక్స్‌ప్రెస్ రాజా' ఒకసారి వచ్చింది. ఇంకో సంక్రాంతి ఇంకో మూవీ వచ్చింది. మంచి హిట్లయింది. ఓకేనా. సో, అటువంటి 'శర్వానంద్' మూవీ 'నారీ నారీ నడుంబురాలు' వస్తుంది. ఇవి గాకుండా 'అనగనగా ఒకరోజు' ఇది గూడా 14థే. ఈ 'అనగనగా ఒకరోజు' నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి. ఓకే. సో, వీళ్ళిద్దరూ జంటగా వస్తున్న సినిమా. ఇది గూడా ఫ్యామిలీ ప్లస్ కామెడీ. ఈటన్నిటికి కొంచెం డిఫరెంట్‌గా ఏదన్నా ఉంది అంటే అది మన తెలుగు సినిమా గాదు గానీ, అది తమిళ్. యాక్చువల్ తమిళ్ 'జననాయకన్' విజయ్. సో, విజయ్ టీవీకే పార్టీ పొలిటికల్ పార్టీ ఒకటి పెట్టారు మీకు తెలుసు గదా. సో, పొలిటికల్ పార్టీ పెట్టాక తను ఇంకొక సంవత్సరంలో ఎలక్షన్‌లు ఉన్నాయనంగా అనౌన్స్ చేసిన మూవీ ఇది. ఈ మూవీనే నా లాస్ట్ మూవీ అని చెప్పాడు. ఇది తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి' అనే మూవీకి ఆల్‌మోస్ట్ సిమిలర్ మూవీ అని కొంతమంది అంటారు. కొంతమందేమో లేదు లేదు ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్ మూవీ. కొన్ని సీన్స్ మాత్రమే అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి బాలయ్య బాబు చెప్తాడు గదా. ఆ డైలాగ్సు, ఆ సీక్వెన్స్‌ని మాత్రమే ఆ పార్ట్ వరకు హక్కుల్ని అడిగారు అన్నట్టు కూడా చర్చలు జరిగినాయి. సో, ఈ 'జననాయకన్' మాత్రం కొంచెం పొలిటికల్ టచ్ ఉంటది. ఎందుకంటే ఆబ్వియస్‌గా ఆయన మోటో, ఆయన ఇతివృత్తము వేరైనప్పుడు ఆయన ఫ్యూచర్ పాలిటిక్స్‌లోకి వస్తున్నప్పుడు ఖచ్చితంగా జనాల్ని కొంచెం ఇన్‌స్పైర్ చేసే విధంగానే మూవీ ఉంటది. అంటే ఇది మోర్ దాన్ ఫ్యామిలీ కంటే సొసైటీని ఇన్‌స్పైర్ చేసే విధంగా విజయ్ క్యారెక్టర్ ఏం చేయబోతుంది, జననాయకన్ జనాలకి ఎలా మంచి నాయకుడయ్యాడు అనే ఇతివృత్తంతో వస్తుంది. ఇది బేసికల్‌గా తమిళ్ మూవీ అయినా 2 తమిళ్, తెలుగు భాషలో 9థ్‌కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చిన్న చిన్న వాట్ యూ కాల్ సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. చూద్దాం. ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి అది క్లియర్ చేసుకొని రావాలని ఆశిద్దాం. ఇది ఓకే. ఇప్పుడు చెప్పండి సంక్రాంతి మొనగాడు ఎవరు? ఇక్కడ ఎప్పుడు ఏదేం జరగదు చెప్పలేం. అంటే ఒక్కో సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు కూడా హిట్ అవ్వచ్చు. ఒక్కో సంక్రాంతికి అసలు అన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వచ్చు. కాకపోతే ఎన్ని సినిమాలు హిట్ అయినా, ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా ఒక ఎడ్జ్ అనేది ఉంటది. చివరికొచ్చేసరికి సంక్రాంతి మూవీస్ అన్నిట్లో ఒక 5 రోజులు 1 వీక్ గడిచేటప్పటికి మనోళ్ళు డిక్లేర్ చేస్తారు. దేని పరంగా? ఆ వచ్చిన గ్రాస్ కలెక్షన్స్‌ని బట్టి గాని, ఇదివరకంటే షేర్ కలెక్షన్స్ అనేవాళ్ళు. ఇప్పుడు గ్రాస్ అంటే మొత్తం పాన్ ఇండియా అయింది కాబట్టి గ్రాస్ నెట్‌లో మాట్లాడతారు ఇప్పుడు.
మొత్తం గ్రాస్ని బట్టి, మొత్తం నెట్ కలెక్షన్స్ని బట్టి ఎన్ని కోట్లు ఏ సినిమా రిలీజ్ చేస్తే సంక్రాంతి మునగాడు వాళ్ళు అవుతారు. ఓకేనా? సో ఆబ్వియస్గా ఇక్కడ మళ్ళా ఎక్కువ కోట్లు కలెక్ట్ చేసిన వాళ్ళే సంక్రాంతి మునగాడు అవరు. చిన్న లాజిక్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద హీరో సినిమా ఒక 200 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రీ రిలీజ్ బిజినెస్ అంతా 200 కోట్లు అయింది. అది 150 కోట్లే కలెక్ట్ చేసింది. సో నారీ నారీ నడు మురారి లాంటి సినిమా, శర్వానంద్ సినిమా ఒక 15-20 కోట్లు దగ్గొట్టాడు. అది 40 కోట్లు కలెక్ట్ చేసింది. 20 కోట్లు పెట్టి సినిమాకి తీస్తే 40 కోట్లు కలెక్ట్ చేసిందంటే 100% ప్రాఫిట్. అంటే అది డబుల్ బ్లాక్ బస్టర్. నువ్వు 200 కోట్లు పెట్టి సినిమా తీసి 150 కోట్లు కలెక్ట్ చేసిందంటే అది అబోవ్ యావరేజ్ ఆల్మోస్ట్ ఫ్లాప్ లెక్కేసుకోవచ్చు. ఎందుకంటే బయ్యర్లందరికీ నిరాశ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఎంత ఎక్కువ డబ్బులు వచ్చినాయి అనేది కాదు, నీ పెట్టుబడి నువ్వు కలెక్ట్ చేసింది ఆ రేషియో, ప్రాఫిటబుల్ రేషియో ఎంత ఉన్న దాన్ని బట్టి లెక్కలు ఆధారపడి ఉంటాయి అనమాట. దాన్ని బట్టే డబుల్ బ్లాక్ బస్టరా, ఇండస్ట్రీ హిట్టా, సూపర్ హిట్టా, యావరేజా, బిలో యావరేజా, ఫ్లాప్ అనే అంశాలని మన ట్రేడ్ పండిట్స్ అంటే ఈ మూవీస్కి సంబంధించిన మేధావులు ఉంటారు. సో వాళ్ళందరూ అనాలిసిస్ చేసి చెప్తారు. సో ఇట్లా చూసుకుంటే ఏ సినిమా ఎలా చూడండి, ఒక పక్క ప్రభాస్, ఒక పక్క చిరంజీవి గారు, పక్క రవితేజ, పక్క శర్వానంద్, పక్క నవీన్ పోలిశెట్టి, ఇంకో పక్క విజయ్. ఏమన్నా సంక్రాంతి అయ్యేది దుమ్ము దొలపటమే. ఈ బరిలో సంక్రాంతి మునగాడెవరో కొన్ని రోజులు తెలిసిపోద్ది మనకి. మీరెవరనుకుంటున్నారో కమెంట్ చేయండి. అంటే మీకంటూ ఒక ఇది ఉంటుందిగా, జస్ట్ ఈ సినిమా బాగుండొచ్చని. అంటే ఇది జస్ట్ మనకి ఊహాజనితమే, ఎవరైనా సరే జస్ట్ గెస్ట్ చేయటమే. అంతేగాని ప్రాపర్గా మూవీ మనం చూసి దాన్ని, అంటే ఒక్కోసారి మూవీ బాగున్నా కానీ జనాలకి మౌత్ టాక్ సరిగా అందలేక వెళ్ళకపోవచ్చు. ఒక్కోసారి యావరేజ్గా ఉన్నా కానీ భారీ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. చాలా అంశాలు ఉంటాయి. ఓకే, సో అన్ని సినిమాలు బాగుండాలని అయితే మనం కోరుకుందాం. మూవీ లవర్గా తొక్కిసలాట్లు అయితే వద్దు. సంక్రాంతి మొనగాడు కాదు, సంక్రాంతి మొనగాళ్ళు. నేనైతే టైటిల్ అది పెట్టిన సంక్రాంతి మొనగాడు ఎవరని. అందరూ సంక్రాంతి మొనగాళ్ళు కావాలని కోరుకుందాం. అప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుంటుంది. అప్పుడే మనకు కూడా ఇంకొంచెం మంచి మంచి సినిమాలు తీయడానికి వాళ్ళకి చేయూతన ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలా అని చెప్పి చూసుకోండి. తొక్కిసలాట్ లేకుండా నీట్గా హ్యాపీగా వెళ్ళి సినిమాను చూడండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.